హాయ్. ఈరోజు నేను మంగ్లీ టాపిక్ గురించి మాట్లాడాలనుకుంటున్నాను. ఏంటంటే ఎక్కడ చూసినా మంగ్లీ మోసం చేసింది, కోట్లు కోట్లు దండుకుంది అనేది ఒక టాపిక్. దాని తర్వాత ఇంకొక అమ్మాయి గూడా వీడియో కాల్‌లో తను కాల్ చేస్తే, "అక్క మీరు మోసం చేశారు" అని డైరెక్ట్‌గా స్పీకర్‌లో పెట్టి మాట్లాడడం. తర్వాత ఇంకొకతను ఏడవడం. ఇదంతా కూడా నాకు హై డ్రామాలాగా అనిపిస్తుంది. అంటే నిజానిజాలు బయటపడకుండా ఒక మనిషిగా, అంటే ఒక సెలబ్రిటీనా, ఒక స్త్రీనా ఇవన్నీ పక్కన పెట్టేసేయండి. అంటే దీని వెనకాల ఏదో పెద్ద కుట్ర నడుస్తుంది అని నాకు అనిపిస్తుంది. ఇది జస్ట్ నా పాయింట్ ఆఫ్ వ్యూ మాత్రమే. ఎందుకంటే నేను ఫుల్‌గా చూస్తున్నప్పుడు ఎక్కడ కూడా ఒక్క ఆధారం కూడా మంగ్లీనే తీసుకుంది అన్నది నాకు కనిపించట్లేదు. పాయింట్ నెంబర్ 2, ఇక్కడ కొంతవరకు వాళ్ళ తమ్ముడు, తర్వాత వాళ్ళ తమ్ముడి ఫ్రెండ్స్ ఇందులో ఉన్నట్టుగా కొన్ని క్లూస్ మాత్రమే, అవి కూడా ఫుల్‌గా మనకు కనిపించలేదు. కానీ దానికి ముందే మంగ్లీ రావాలి, మంగ్లీ మాట్లాడాలి అనేది ఒక చర్చలాగా నడుస్తుంది. నేను ఇక్కడ ఒక టాపిక్ చెప్దాం అనుకుంటున్నానండి. మన అందరికి కూడా చాలామంది అన్నదమ్ములు ఉంటారు, అక్క చెల్లెలు ఉంటారు, చాలామంది ఉంటారు. అయితే మన ఫ్యామిలీలో చేసిన అందరి తప్పులకి మనమే బాధ్యతలుగా ఉంటామా? లేకపోతే గనక అన్న చేసిన తప్పులు అన్నవి, తమ్ముడు చేసిన తప్పులు అలా చూస్తూ ఉంటామా? అన్నది నా ఒక పాయింట్. ఒకవేళ వాళ్ళ తమ్ముడు చేసి ఉండుంటే ఇంకా నిజాలనేవి బయటపడకముందే కొంత గ్రూప్ ఆఫ్ పీపుల్, అంటే వాళ్ళ కమ్యూనిటీలో ఉండే గిరిజన కమ్యూనిటీ, మరి వీళ్ళు లంబాడీసో లేకపోతే ఇంకా వేరే కమ్యూనిటీ, నాకు కరెక్ట్‌గా పేరు తెలియట్లేదు. వాళ్ళకి సంబంధించిన వాళ్ళే అక్కడికి వెళ్ళి దీనికి కారణం మంగ్లీనే అని ఎవరైతే డబ్బులు ఇచ్చుంటారో వాళ్ళతో చెప్పిస్తున్నారో, మరి వాళ్ళే చెప్తున్నారో కూడా నాకు అర్థం కావట్లేదు. వాటి గురించి మీరు కామెంట్స్‌లో నాకు చెప్పండి. ఇదంతా అంటే ఎక్కడ కూడా మంగ్లీకి వీళ్ళు డబ్బులు ఇవ్వలేదు. కానీ ఎందుకు మంగ్లీ పేరు తీస్తున్నారు? వాళ్ళు చెప్పారు సరే. డైరెక్ట్‌గా మంగ్లీ ఉంది అంటే వీళ్ళు నమ్మి ఎలా ఇచ్చారు? అసలకి ఇక్కడ కూడా ఇదొక పెద్ద ఇది. పోనీ తను బయటకొచ్చి మాట్లాడలేదా అంటే, 1, 2 వీడియోలలో తను వచ్చి మాట్లాడింది. ఇంకా లోకం కూడా అంతే. మనము వచ్చి ఎక్కువ సమాధానం చెప్పే కొద్దీ కూడా ఇంకా అడుగుతూ ఉంటారు. సో, ఇది ఏంటి అనేది ఒక ప్రశ్నార్థకంగా ఉంది.